ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. నా పేరు యశ్వంత్ కృపాకర్. మా సొంత ఊరు వచ్చేసి ఖమ్మము. నేను పుట్టి పెరిగిందంతా కూడా ఖమ్మంలోనే. మేము విగ్రహారాధికులంగా ఉండేవాళ్ళము ఇదివరకు. అంటే మా అమ్మ నాన్న అంతా కూడా విగ్రహారాధన బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళము. దేవుణ్ణి ఎలా నమ్ముకున్నాము అని అంటే, మా ఇంటి దగ్గర అంటే మా అమ్మ నాన్న వాళ్ళు వివాహమైన తర్వాత 8 సంవత్సరాల వరకు వాళ్ళకి పిల్లలు లేరనమాట. పిల్లలు లేకపోతే చర్చికి వెళ్ళండి, మీకు పిల్లలు దేవుడు గర్భఫలం అనుగ్రహిస్తాడు, చర్చికి వెళ్ళండి అని మా అమ్మకి చెప్తా ఉంటే, సరే ఒకసారి వెళ్దాం చర్చికి అని చెప్పి ఇంటి దగ్గర సుశీలమ్మ అని ఒక తల్లిగారు ఉండేవారు. ఆ తల్లిగారు చెప్పిన ప్రకారంగా బేతేల్ ప్రార్థనా మందిరం అని చెప్పి మందిరం ఉండేది మా ఇంటి దగ్గరలో. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ప్రార్థనలో కూర్చొని అలా ఒక 2-3 నెలలు గడిచిన తర్వాత 8 సంవత్సరాల తర్వాత దేవుడు అనుగ్రహించిన గర్భఫలం నేను. ఆ తర్వాత అలా నేను పుట్టడం జరిగింది. పుట్టిన తర్వాత నుండి కూడా మేమంతా కూడా అలానే చర్చికి వెళ్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి నమ్ముతూ అలానే గడుస్తూ ఉందన్నమాట. అలా దేవునిలోకి రావడం జరిగింది. 8 సంవత్సరాల తర్వాత దేవుడు మంచి గర్భఫలాన్ని మా అమ్మగారికి మా నాన్నగారికి అనుగ్రహించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత చర్చికి అంతా వెళ్తూ అంతా బాగుంది. మా నాన్న ఏం చేసేవారంటే గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు అనమాట. ఖమ్మం వచ్చిన దగ్గర నుండి కూడా మా నాన్న గ్రానైట్ రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళుకి సంబంధించిన ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు అనమాట. సరే, మనం గ్రానైట్ ఫ్యాక్టరీలో ఇన్ని రోజులు పనిచేసాం కదా, మనమే సొంతంగా ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పి మా నాన్న ఏం చేశారంటే ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నారనమాట. కొంత సేవింగ్స్ ఇన్ని రోజులు చేసుకున్న వర్క్ అంతా సేవింగ్స్ ప్లస్ చుట్టాల దగ్గర కొంత అమౌంట్ తీసుకొని బ్యాంక్ లోన్ ఒకటి తీసుకొని 2004-2005 సంవత్సరంలో ఫ్యాక్టరీ ఒకటి సొంతంగా నిర్మించుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు అనమాట. ఆ తర్వాత ఫ్యాక్టరీ తీసుకున్న కొన్ని రోజుల తర్వాత అంతా బాగుంది. మా వాళ్ళు కూడా ఆ నామకార్థపు అనుభవాల నుండి కొంచెం భక్తిలోకి వచ్చి మా అమ్మ ఆల్రెడీ బాప్తీసం తీసుకొని ఉంది. మా నాన్న ఏం చేశాడు, చిన్నగా నేను కూడా బాప్తీసం తీసుకుంటా, దేవుళ్ళు మంచిగా ఎదగాలి, ఇంకా దేవుడు మనకి అన్నీ ఇస్తూ వస్తున్నాడు అని చెప్పి మా నాన్న బాప్తీసం తీసుకోవడం జరిగింది. బాప్తీసం తీసుకున్న కొన్ని రోజుల తర్వాత చిన్నగా ఏమైందంటే ఒక్కొక్కటి కోల్పోతూ వస్తూ ఉన్నాం అనమాట. సడన్గా ఫ్యాక్టరీ కట్టుకున్న తర్వాత రిలేటివ్స్ దగ్గర తీసుకున్న అమౌంట్ అదంతా కూడా వాళ్ళు మాకు అమౌంట్ ఇప్పుడు అర్జెంటుగా కావాలి, మీరు ఏం చేస్తారో తెలియదు అని చెప్పేసరికి మా నాన్న 2005-2004 ఆ ప్రాంతంలో కట్టుకున్న ఫ్యాక్టరీ అప్పట్లో మాకు 18-20 lakhs అయింది అది మొత్తం పర్చేస్ అంతా చేయడానికి, ఓన్లీ ఫ్యాక్టరీ కట్టడానికి. అయితే మా వాళ్ళు చుట్టాలంతా డబ్బులు కావాలి మాకు అర్జెంటుగా, మీరు ఏం చేస్తారో తెలియదు, ఇప్పటికిప్పుడు మీరు ఫ్యాక్టరీ అమ్మేసేయండి అని చెప్పేలోపు సంవత్సరం కూడా నడవలేదు అనుకుంటా ఫ్యాక్టరీ. ఇంకా వేరే ఆప్షన్ లేక మా నాన్న మొత్తం ఫ్యాక్టరీ అంతా వేరే వాళ్ళకి అమ్మేసి కట్టుకున్న దానికన్నా చాలా తక్కువ రేట్కి 13 lakhsకో ఏమో అమ్మేయాల్సి వచ్చింది ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ అమ్మేసి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాడనమాట. అప్పటికి ఆ ఫ్యాక్టరీ ఉండే టైంలో ఫ్యాక్టరీ రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళు ఈ ఫ్యాక్టరీ నుండి వేరే ఫ్యాక్టరీకి తీసుకెళ్ళడానికి ఒక ట్రాక్టర్ అనేది అవసరం ఉంటుందన్నమాట. సో మా నాన్న సరే అని చెప్పి ఆ ఫ్యాక్టరీ టైంలోనే కొత్త ట్రాక్టర్ కూడా ఒకటి తీసుకున్నారు ఆ టైంలోనే. ఇక ఈ పరిస్థితులన్నీ ఇలా అయిపోయేసరికి మా నాన్నకి అంత ఇబ్బంది అయిపోయి ఆ ఫ్యాక్టరీ అమ్మేయడం జరిగింది. ఆ తర్వాత మాకున్న ఆ ట్రాక్టర్ అమ్మేయడం జరిగింది. దాని తర్వాత ఇలానే పరిస్థితులు సరిగ్గా ఉండక ఉన్న పొలం కూడా అమ్మేయాల్సి వచ్చింది. అమ్మేసిన ఇవన్నీ జరిగిన 1-2 నెలల వ్యవధిలోనే ఏమైందంటే, మీరు ఇంకా వేరే వాళ్ళకి రిలేటివ్స్కి ఇవ్వాల్సిన మనీ అమౌంట్ అంతా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చి మాకు సొంతగా ఇల్లు ఉండేదన్నమాట. ఆ ఇల్లు కూడా అమ్మేయాల్సి వచ్చింది. ఆ ఇల్లు కూడా అమ్మేసేసి ఇంకా అంటే ఒక మంచి అప్పుడు ఆ పరిస్థితిలో
ఒక మంచి రిచ్ కాకపోయినా ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేసే పరిస్థితిలో ఉన్న మేమంతా ఫ్యామిలీ కూడా చాలా డౌన్ఫాల్ అయిపోయిందనమాట. అక్కడ నుండి ఇక మా సామాన్లన్నీ కూడా ఒక వ్యాన్లో వేసుకొని ఇంకా ఆ రోజు బాగా గుర్తు నాకు. వర్షం పడతా ఉంది, వర్షం చినుకులు పడతా ఉంది, మా అమ్మ బాగా ఏడుస్తూ ఉంది. పక్కనే మా పక్క పోర్షన్లోనే మా మా నాన్న వాళ్ళ సొంత తమ్ముడు, మా బాబాయి, మా పిన్ని వాళ్ళంతా ఉంటారనమాట. ఇక పొద్దున్నే సామాన్లంతా వ్యాన్లో సర్దుకొని వెళ్తున్నాం వేరే ఇంట్లోకి, రెంట్ ఇంట్లోకి. వాళ్ళు కనీసం బయటికి వచ్చి మాట్లాడిన పరిస్థితి కూడా లేదనమాట. అక్కడ సరే అని చెప్పి మొత్తం సర్దేసుకొని ఆ సామాన్లంతా సర్దుకొని మళ్ళీ ఎలా అయితే ఇంత మంచి పరిస్థితి నుండి మేము సింగిల్ రూమ్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఉన్న సామాన్లన్నీ ఒక సింగిల్ రూమ్లో పెట్టుకొని అయితే వంటకు కావాల్సిన సామాన్లు, స్టవ్ అదంతా ఒక దగ్గర పెట్టుకొని మిగతా సామాన్లన్నీ సన్సెట్ మీద వేసేసి ఇలా ఒక 2 సంవత్సరాలు అదే సింగిల్ రూమ్లో గడపాల్సి వచ్చింది. అట్లా దాని తర్వాత ఆ ఫ్యాక్టరీ పోయింది, దాని తర్వాత ఆ ట్రాక్టరు, పొలము, మాకున్న ఇల్లు అన్నీ పోయినాయి అన్నమాట. ఇప్పటికీ మా ఇంటి దగ్గర అప్పుడప్పుడు మేము వెళ్తూ ఉంటే నాకు ఆ ఫ్యాక్టరీ ఓన్లీ ఒక్క స్థలమే 1100 గజాల స్థలం అనమాట. అది ఓన్లీ స్థలం అమ్మితేనే ఇప్పుడు కనీసం 1.5 to 2 crore వస్తుంది అంతే. ఆ ప్లేస్ అదంతా చూసి నాకు బాధేస్తూ ఉంటుంది అనమాట. అయినా సరే దేవుడు ఏదో మంచి చేయడం కోసమే, దేవుడు మనల్ని ఇంకా మంచి మార్గంలో నడిపించడం కోసమే ఇలా చేశాడేమో అని చెప్పి నిరీక్షణతోనే ఈరోజు వరకు కూడా అలా ముందుకు వస్తూ ఉండడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను డ్రమ్స్ వాయిస్తూ ఉండేవాడిని అనమాట చర్చిలో. అలా డ్రమ్స్ వాయిస్తూ ఉంటే ఒకరోజు మా ఇంటి దగ్గర హోసన్న ప్రార్థన మందిరం అని ఉండేది. హోసన్న చర్చ్ దగ్గర, తమ్ముడు మీరు ప్లే చేస్తారు కదా డ్రమ్స్, మా దగ్గర ఈరోజు ఎవరు వచ్చేవాళ్ళు లేరు, ఒకసారి రండి అని చెప్తే అలా వెళ్ళడం జరిగింది. నాకు చిన్నప్పటి నుండే పాటలు పాడడం అంటే చాలా ఇష్టం అనమాట. పాటలు పాడడం కానీ ఇట్లా డ్రమ్స్ ప్లే చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. అలా సరే అని చెప్పి ఆ హోసన్నాలో చేసే వర్షిప్ కానీ అదంతా కూడా నాకు బాగా నచ్చి మా మమ్మీ వాళ్ళని కూడా మీరు కూడా రండమ్మా, నాకు చాలా మంచిగా అనిపించింది చర్చ్ అని చెప్తే మా వాళ్ళు కూడా రావడం జరిగింది. అలా మేము హోసన్న మందిరానికి వెళ్ళడం జరిగింది. అప్పటి నుండి ఇంకా మాకు అందులో స్థిరపడిపోయి ఉన్నామన్నమాట హోసన్న మందిరంలో. అలా చిన్నగా హోసన్న మందిరానికి మేము అలవాటు పడ్డాం. ఇక నేను అప్పటికి 10th క్లాస్ చదువుతూ ఉన్నాను. అప్పుడు 10th క్లాస్ చదివే సమయంలో ఏమైందంటే నాకు ఇంకొక వారంలో నాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్. అయితే నేను స్కూల్కి వెళ్తూ ఉన్నాను సైకిల్ మీద వెళ్తూ ఉంటే నేను ఏదో ఆలోచిస్తున్నాను, ఏమైందో నాకు కరెక్ట్గా గుర్తులేదు. సడన్గా సైకిల్ చైన్ తెగిపోయిందంట. నాకు ఎవరో తర్వాత చెప్పారు, నేను ఎలా కింద పడ్డానో ఏంటి అనేది నాకేం తెలియదు. తర్వాత వాళ్ళు బాబుని ఇట్లా బైపాస్ రోడ్లో అనమాట, అది భయంకరంగా లారీలు తిరిగే ప్రదేశం అనమాట అది ఆ పరిస్థితి. అయితే నేను వెళ్తూ ఉన్నాను స్కూల్కి, సైకిల్ చైన్ ఇదైపోయి కింద పడి రోడ్డుకి సడన్గా తలకాయ రోడ్డుకి గుద్దుకొని చాలా సీరియస్ అయిపోయింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేస్తే డాక్టర్స్ స్కానింగ్ రిపోర్ట్స్ అంతా చూసి బ్రెయిన్లో ఒక 2 or 3 drops బ్లడ్ క్లాట్ అయిందండి. కనీసం ఒక 10 days ఐసీయూలో ఉంచాలి, పరిస్థితి కొంచెం సీరియస్గానే ఉంది అని చెప్పారు. సరేలే అని చెప్పి ఆ రోజు స్కానింగ్ ఇదంతా తీసిన రోజే మా దగ్గర హోసన్న మందిరంలో గోరెంట్లలో మెయిన్ బ్రాంచ్ అనమాట మాది. అక్కడ సేవకుల కూడిక జరుగుతుంది. ఆ రోజు సేవకులకు చెప్పి ఇలా పరిస్థితి జరిగింది అని చెప్పి మా పాస్టర్ గారు మా విశ్వాసికి ఇలా యాక్సిడెంట్ అయింది అని చెప్తే సేవకుల కూటంలో సేవకులందరూ కలిసి నా కోసం ప్రార్థించారు. ఇది ఇలా బ్లడ్ క్లాట్ అయింది దాని గురించి అనమాట. ప్రార్థించిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నాకు మళ్ళీ స్కానింగ్ తీశారు. మళ్ళీ స్కానింగ్ తీస్తే మీరు నమ్ముతారో నమ్మరో, నేను చూసింది ఏంటి, వాళ్ళ డాక్టర్లు చెప్పింది ఏంటి అని అంటే, అసలు ఇప్పటిదాకా మేము చూసిన కేసుల్లో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిన కేసు అంత తొందరగా బ్లడ్ క్లాట్ పోవడం మేము ఎప్పుడూ చూడలేదు. అసలు నిన్న స్కానింగ్లో బ్లడ్ క్లాట్ క్లియర్గా ఉంది, ఈరోజు స్కానింగ్లో లేదు అని చెప్పారు. అలా దేవుడు నా విషయంలో కార్యం చేస్తూ వచ్చారు. అలాంటివి చాలా నా జీవితంలో కార్యాలు చేశారు దేవుడు. ఆ తర్వాత హాస్పిటల్ నుండి బయటకు వచ్చాను, డిశ్చార్జ్ అయ్యాను. డిశ్చార్జ్ అయిన కొన్ని రోజులు అంటే కరెక్ట్గా ఇంకా 4 రోజులు ఉంది. 4 రోజుల్లో నాకు 10th ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి.
అలానే ఇంకా ప్రార్థన చేసుకుంటూ 10th ఫైనల్ ఎగ్జామ్స్ అలానే రాశాను. దేవుని దయ వల్ల నాకు మంచి మార్క్సే వచ్చినాయి. 10 పాయింట్స్‌కి 9.3 9.5 వచ్చింది. బాగానే వచ్చింది. ఆ విషయంలో కూడా దేవుడు నాకు మంచి కార్యాలు చేశారు. దాని తర్వాత ఇంటర్లో జాయిన్ అయ్యాను. ఇంటర్లో జాయిన్ అయ్యి ఇప్పుడు ఈ 10th ఇంటర్ మధ్యలో హాలిడేస్ వస్తాయి కదా, సమ్మర్ హాలిడేస్. ఈ సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఏమైంది అని అంటే మాది చర్చ్ మందిర నిర్మాణం జరుగుతుందన్నమాట. సో చర్చి కట్టడానికి పనులు అన్నీ కూడా మేమే చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. సరే నేను ఖాళీగానే ఇంట్లో ఉంటున్నాను కదా, వెళ్ళి మందిరంలో ఏదో ఒకటి పని చేద్దాము, పరిచర్య చేద్దాం అని చెప్పి ఆడికి వెళ్తా ఉన్న రోజు అక్కడ మా మ్యాక్సిమం సేవకులతోనే ఉండేవాడిని. అక్కడే పడుకునేవాడిని కూడా అప్పుడప్పుడు. అంటే సేవకులు అన్నా, నాకు ప్రార్థన అన్నా, మందిరం అన్నా కానీ ఈ పాటలు ఇదంతా బాగా ఇష్టం అనమాట. సరే అని చెప్పి నేను అక్కడే ఉండి కొన్ని రోజులు అలానే పరిచర్య చేసుకుంటూ ఉండేవాడిని. అయితే సమ్మర్లో ఏమైంది అని అంటే అది బాగా అంటే సమ్మర్ టైంలో జరుగుతుండే అనమాట మందిర కన్స్ట్రక్షన్. నాకు సడన్గా బాడీ మీద, ఈ హ్యాండ్స్ మీద సడన్గా చిన్న స్మాల్ పాక్స్ టైపు వచ్చిందనమాట. సరే అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే ఇది స్మాల్ పాక్స్, అసలైతే అది స్మాల్ పాక్స్ కాదు, సంథింగ్ డిఫరెంట్ ఉంటుండే. బట్ ఏమైందంటే ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు డాక్టర్. ఆ ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత మీరు నేను కాదు చూసేది, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, తనైతే ఇది కరెక్ట్గా చూస్తారని చెప్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత తనేమన్నాడంటే ఇది స్మాల్ పాక్స్ సంథింగ్ ఏదో వచ్చింది అని చెప్పి అతను డిఫరెంట్ ట్యాబ్లెట్ ఏదో రాశాడు. సో ఆయన రాసిన ట్యాబ్లెట్ నా బాడీకి పడక డ్రగ్ రియాక్షన్ అయిపోయింది అనమాట. బాడీలో నా ఐస్ ఈ ఏళ్ళు మధ్యలో తప్ప ఇక నా బాడీ మొత్తం ర్యాష్ వచ్చేసింది, రెడ్ కలర్ బాగా. ఆ తర్వాత డాక్టర్ సడన్గా మళ్ళీ ఈవినింగ్ కల్లా వచ్చేసింది. మార్నింగ్ ట్యాబ్లెట్ రాశారు, ఈవినింగ్ కల్లా నాకు మొత్తం అలా అయిపోయింది. దాని తర్వాత డాక్టర్ ఏమన్నారంటే టెస్టులన్నీ చేసి లివర్ కొంచెం డ్యామేజ్ అయింది, లివర్ ప్రాబ్లం ఉండొచ్చేమో, ఒక్కొక్కసారి నేనైతే అంత చెప్పలేను, కొంచెం సీరియస్గానే ఉంది, ఖమ్మంలో అయితే అవ్వదు, హైదరాబాద్ తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. సరే అని చెప్పి మా వాళ్ళు హడావుడిగా హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇది నా ఇంటర్మీడియట్లో జరిగిన టైంలో, ఇది 10th ఇంటర్ హాలిడేస్ టైంలో. అలా కిమ్స్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత హై ఫీవర్ వల్ల బాడీ, సమ్మర్ కదా, ఈ వేడి వల్ల ఇది వచ్చింది అని చెప్పేసి నాకు ఒక 1 వీక్ అక్కడ హాస్పిటల్లో ఉన్నాను. ఆ తర్వాత దేవుడు నిజంగా కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుడు నన్ను బ్రతికించాడు. మళ్ళీ అంతా క్యూర్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ఇంటికి రావడం జరిగింది. అలా నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాను. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను బీటెక్ జాయిన్ అవ్వాలంటే నాకేమో చెన్నైలో మంచి కాలేజీలో చదువుకోవాలని బాగా ఆశగా ఉంది. మా నాన్న ఏమో ఉన్న పరిస్థితులన్నీ చూస్తున్నావు కదా, ఇదంతా నీకు తెలుసు కదా, అంత ఫీజు కట్టాలంటే ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు కదా, అవసరమా అని చెప్పి మా నాన్న అంటుంటే నేను చెన్నై వెళ్తాను, ఆ కాలేజ్ బాగుంటుందంట, ప్లేస్మెంట్స్ కూడా మంచిగా ఉంటాయి, జాబ్ కూడా త్వరగా వస్తుందంట నాన్న అని చెప్పి బాగా మొండిపట్టు పట్టా అనమాట. అయితే మా నాన్న లేదు, ఒకసారి మా ఇంటి దగ్గర కిడ్స్ కాలేజ్ అని ఉండేది, అక్కడ ఒకసారి చూడు అని అంటే ఎంసెట్ ఎగ్జామ్ అంతా రాశాను. సో కిడ్స్ కాలేజ్లో నాకు ఫ్రీ సీట్ వచ్చింది, ఎంసెట్ క్వాలిఫై అయినందుకు. సరే ఎలాగో ఫ్రీ సీట్ వచ్చింది కదా, ఖమ్మంలోనే చదివేసేయి, అంత ఫీజు మనం ఇప్పుడు పే చేయలేము అని అంటే సరేలే అని చెప్పి నేను ఇంకా బీటెక్ మా దగ్గర ఖమ్మంలోనే జాయిన్ అయ్యాను. ఆ తర్వాత అలా బీటెక్ రోజుల్లో అలా చదువుకుంటూ మంచిగా దేవుడి దయ వల్ల బీటెక్ కూడా అయిపోయింది. బీటెక్ అయిపోయిన కొన్ని రోజుల తర్వాత, బీటెక్ అయిపోయిన కొన్ని రోజులు కాదు, బీటెక్ నాకు సెకండ్ ఇయర్ తర్వాత ప్లస్ థర్డ్ ఇయర్ తర్వాత ఈ 2 years గ్యాప్లో 2 times నాకు డెంగ్యూ అండ్ మలేరియా 2 times వచ్చింది. అంటే ఈ ఇయర్ ఒక సీజన్లో ప్లస్ నెక్స్ట్ ఇయర్ సీజన్లో నాకు ఎఫెక్ట్ అయింది. అలా హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, అడ్మిట్ అయ్యాను హాస్పిటల్లో, మళ్ళీ క్యూర్ అయిపోయాను. దేవుడు నా జీవితంలో అప్పుడు కూడా మళ్ళీ దేవుడు కార్యాలు చేసి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు. దెన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై బీటెక్ కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. ఇది జాబ్ చూసుకుందాం ఇంకా అని చెప్పి హైదరాబాద్ రావడం జరిగింది. తర్వాత ఒక 6 months నేను వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి సాఫ్ట్వేర్ టెస్టింగ్ అదంతా కూడా నేర్చుకున్నాను అనమాట. చిన్న ఇంటర్న్షిప్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకున్నాను టెస్టింగ్ మీద. దాని తర్వాత జాబ్ చేస్తూ ఒక
6 మంత్స్ చేశాను. మాన్యువల్ టెస్టింగ్ మీద నన్ను హైర్ చేసుకున్నారు. దాని తర్వాత మాకు ఎగ్జామ్ పెట్టారనమాట. ఒక 40 మెంబర్స్ ఉంటే కంపెనీలో ఎగ్జామ్ పెట్టారు ఆటోమేషన్ టెస్టింగ్ మీద. దాంట్లో ఒక 4, 5 మెంబర్స్ మేము క్వాలిఫై అయ్యాము. అందులో నేను కూడా క్వాలిఫై అయ్యాను అనమాట. తర్వాత ఏమైంది, సరే నేను ఎలాగో క్వాలిఫై అయ్యానుగా, ఆటోమేషన్కి సంబంధించిన ప్రాజెక్ట్సే ఇస్తారేమోలే అని చెప్పి మేమంతా కూడా మా సెలెక్ట్ అయిన వాళ్ళం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. బట్ కంపెనీలో ప్రాజెక్ట్స్ లేక కరోనా టైంలో ఏంటో తెలియదు కానీ మాన్యువల్ ప్రాజెక్ట్సే ఇచ్చేవాళ్ళు అనమాట మాకు. ఆ ప్రాజెక్ట్స్ చేస్తూ అలానే గడుపుకుంటూ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరికి కాకుండా నాకు సపరేట్గా ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్ వచ్చింది కంపెనీలో. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే మినిమం 3 ఇయర్స్ చేయాలి. అది మెడికల్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అది. అందులో టెస్టింగ్ అనేది లేదనమాట. టెస్టింగ్ అంతా కూడా లేదు కదా, నాకు ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ మినిమం 3 ఇయర్స్ చేయాలంటున్నారు అని చెప్పి సీనియర్స్ని అడిగాను అనమాట. అక్కడ ఆ ప్రాజెక్ట్లో ఎప్పటి నుండో చేసే సీనియర్స్ ఉంటే వాళ్ళని అడిగాను నేను, అన్న ఏంటి పరిస్థితి, మరి ఇలా అంటున్నారు, నాకేమో చేయాలని లేదు, ఆటోమేషన్ టెస్టింగ్ అని నన్ను తీసుకున్నారు, ఇట్లా కనీసం మాన్యువల్ టెస్టింగ్ కూడా లేదు ప్రాజెక్ట్లో అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఆల్రెడీ చాలా ఇబ్బంది పడుతున్నాము, ఈ ప్రాజెక్ట్ వల్ల నీకేమీ నాలెడ్జ్ రాదు అని చెప్పేసరికి నేను కూడా చాలాసేపు డెసిషన్ ఆలోచించుకొని ఇంకా సొంత నిర్ణయం అనమాట. కనీసం దేవుణ్ణి అంటే ప్రార్థించి ఏం చేయాలని సేవకులను అడగడం కానీ ఏమి చేయకుండా సొంత నిర్ణయం తీసుకున్నాను అనమాట. లేదు అని చెప్పేసి ఇంట్లో కూడా చెప్పలేదు, నేను మానేద్దామని ఫిక్స్ అయిపోయి ఇంకా మానేసి ఇక లేదు మొత్తం మానేద్దాం అని అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంట్లో చెప్పా, ఇట్లా జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అలా మానేశాను. దాని తర్వాత ఒక 4-5 నెలలు అలా గడిచింది. ఇంట్లో పరిస్థితులు చాలా ఇంకా దారుణంగా అయిపోయాయి అన్నమాట. మా నాన్నకి వర్క్ ప్రాపర్గా లేక, పరిస్థితులు బాగాలేక అలా సరేలే అని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళిన వాడిని మళ్ళీ హైదరాబాద్ వచ్చి, నాకు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం అనమాట, షటిల్. అలా బ్యాడ్మింటన్ కోచింగ్ ఇక్కడ హైదరాబాద్లో ఫ్రెండ్స్ చేస్తూ ఉంటే, నువ్వు ఎలాగో బ్యాడ్మింటన్ బాగానే ఆడతావు కదా, డిస్ట్రిక్ట్స్ అంతా ఆడావు కదా, రా అని చెప్పి నన్ను పిలిస్తే ఇంకా బ్యాడ్మింటన్ కోచింగ్ అన్నా చేసుకుందాము, మరి ఏదో ఒకటి చేయకుండా ఖాళీగా ఇంట్లో ఉండకూడదు కదా అని చెప్పి అలా బ్యాడ్మింటన్ కోచింగ్ చేస్తూ ఈ రోజు వరకు కూడా అదే చేస్తూ ఉన్నాను. మీరు నా కొరకు ప్రార్థించండి. నేను ఐటీ జాబ్ కోసం అని ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఐటీ జాబ్ మళ్ళీ వస్తే నా ఆశ ఏంటి అని అంటే, ఒక మంచి జాబ్ తెచ్చుకొని ఇంట్లో పేరెంట్స్ని మంచిగా చూసుకోవాలనేది ఒకటైతే, ఇంకొకటి ఏంటి అంటే సేవకులకి సహకారంగా ఉండాలి, పరిచర్య చేసేటప్పుడు వాళ్ళకి కొంచెం సహకారంగా ఉండాలి. అంటే అన్ని విషయాల్లో ఆర్థికంగా అయినా సరే, ఏ విషయంలో అయినా సేవకులకి తోడుగా ఉండాలి మనం అనేది నాకు చాలా ఆశ అన్నమాట. సో మీరు దాని గురించి కూడా ప్రార్థించండి. ఇంకొకటి ఏంటి అంటే, మా అమ్మగారి గురించి చెప్పాలి అని అంటే, నేను మా నాన్న మా ఫ్యామిలీ అంతా కూడా ఈరోజు ఈ అన్ని కోల్పోయినా కానీ ఈరోజు ఇలా నిలబడి ఉన్నాము అని అంటే కేవలం మా అమ్మ చేసిన ప్రార్థన అని నేను చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదు. ఎందుకు అని అంటే, మా అమ్మ అంతగా ప్రార్థిస్తుందన్నమాట. రిలేటివ్స్ వచ్చి ఎప్పుడు రిలేటివ్స్ వచ్చినా ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా అని చెప్పి అడిగిన వాళ్ళు ఎవరూ లేరనమాట. ఎప్పుడు కూడా వాళ్ళు వచ్చి మీరు నమ్ముకున్నారుగా దేవుణ్ణి, అన్ని సంవత్సరాల నుండి మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, దేవుడు మీకు ఏం చేశాడు అనే ప్రశ్నిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే మా నాన్నకు కొంచెం ఆరోగ్యం బాగాలేక అప్పుడప్పుడు వచ్చినా కానీ ఆరోగ్యం బాగాలేదు కదా, ఎలా ఉన్నావు అని అడగాల్సింది పోయి, మీ దేవుడు ఏం చేయలేడా అని అలానే మాట్లాడుకుంటూ చుట్టాలు కూడా అలానే చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. మా అమ్మ ఇవన్నీ ఉన్నా కానీ మా అమ్మ మాత్రం రోజుకి ఖచ్చితంగా కనీసం 2 గంటల నుండి 2 గంటల ప్రార్థన చేస్తుందండి మా అమ్మ చేసిన ప్రార్థన వల్లనే ఈరోజు నేను సజీవంగా బ్రతికున్నాను. మా ఫ్యామిలీ కూడా మళ్ళీ ఇన్ని కోల్పోయినా కానీ ఈరోజు ఇలా స్థిరపడి ఉన్నాను అంటే మా అమ్మ ప్రార్థనని చెప్పడంలో సందేహం ఏమీ కూడా లేదు. ఇంకొక విషయం చెప్పాలి అంటే, నాకు నా ఫ్రెండ్స్ ఒక 3-4 ఉన్నారు. నాకు ఎక్కువ ఫ్రెండ్స్ కూడా లేరు. ఒక 3-4 ఫ్రెండ్స్ నాకు, అంటే వాళ్ళ గురించి ఎందుకు చెప్పాలి అనుకుంటానా అంటే, కొన్ని విషయాల్లో నాకు చాలా సహకారంగా ఉన్నారు నా ఫ్రెండ్స్ కూడా. ఉమేష్ అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. నా కాలేజ్ డేస్లో నా స్కూల్ నుండే తన ఫ్రెండ్ అనమాట నాకు. తను ఒకడు, దాని తర్వాత మేఘనా అని ఒక అమ్మాయి ఉండేది. దాని తర్వాత మన చర్చికి కూడా వచ్చేవాడు శ్రీకాంత్ అని ఒక బ్రో. అట్లా నాకు కొంచెం ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు అనమాట. నేను బాగా నా పరిస్థితులు బాగాలేక, నేను ఏదో పరిస్థితులు బాగాలేక ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఏంటి ఇలా అయిపోయింది పరిస్థితి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అంతా కూడా ఆర్థికంగా నాకు సపోర్ట్ చేశారు. దాని తర్వాత అలా కాదు ఇలా అని చెప్పి, నీ జాబ్ విషయంలో కూడా ఏం కాదు అని చెప్పి అంటే నాకు సపోర్టివ్గా నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని అనుకుంటాను.
అనుకుంటా ఉన్నాను. దాని తర్వాత అలా ఈరోజు వరకు దేవుడు నన్ను అలా నడిపిస్తూ వచ్చారు. మీరు నా కుటుంబం కోసం ప్రార్థించండి, నా కొరకు ప్రార్థించండి. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. To Digital Gospel. నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కరుణ చూపే కలత మాన్పే, కరుణ చూపే కలత మాన్పే యేసే తోడమ్మా, కన్నీరేనమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. చప్పట్లు కొట్టి దేవునామము. నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా, నాత ఇంతేనని తరువాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా, చింతించకన్నా యేసు మాటలు మరిచావా, మారాను మధురంగా మార్చును చూస్తావా, చింతించకన్నా యేసు మాటలు మరిచావా, మధురంగా మార్చును చూసావా, కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరూ లేరని ఏం చెయ్యలేరని అన్నారా నిన్ను నిరాశపరిచారా, పురుగంటి వాడవని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా, నేనున్నానన్న యేసు మాటలు మరిచావా,
కన్నీరు నాట్యంగా మార్చును చూసావా, నేనున్నానన్న యేసు మాటలు మరిచావా, కన్నీరు నాట్యంగా మార్చును చూసావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువకూడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పి, కరుణ చూపి కలత మాన్పి యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువకూడమ్మా, కలవరపడకమ్మా నరనారేనా విడువకూడమ్మా. హల్లెలూయా. Okay, we'll pray for Yashwant and their family, and Praveen will pray, and we'll all look to the Lord. Let's pray. Bow down our heads. Heavenly gracious Father, thank you, Jesus, for this Sunday, Jesus. And I especially pray for the families who have been gathered here, Jesus. We thank you, my Lord, for your presence. Thank you and the wonderful testimony, Jesus. And the pain Mr. Brother Yashwant has gone, especially on this day, Jesus. As he's been expressed his pain, Jesus, I remember his things at your presence, Jesus. When we knock at your door, Jesus, we're not going to leave a single shepherd as you've been given as per the biblical words, mighty Lord Jesus. I pray for my brother, Jesus, Yashwant. Thank you, my Lord Jesus. And you have been protecting, Jesus, as a hen protect 9 kittens under the wings, Jesus. You're going to protect your kids, children, and also all the children, Jesus. Thank you for your loving, Jesus. Your loving is eternal, Jesus. We can't express your love, Jesus, more than the mother's love, Jesus. Thank you for the love you've been showing on your children. Thank you, Jesus. And also, I pray, Jesus, whatever the wish he is thinking, Jesus, and whatever things he has been having in his life, he's thinking for the future, Jesus. I put all that needs in front of him. Not only him, Jesus, people who come not forward, Jesus, and express their pains, the families who are being here, Jesus, and they are being raising their voice towards you, Jesus, lifting the voice and submitting their hearts humbly at your presence, mighty Father, Lord Jesus. And also, Jesus, in silos they might be praying, Jesus, but you are the listening God, Jesus. You are the God who knows all the needs of your children, Jesus. And as you per the biblical word, Jesus, when you were going to ask the bread, Jesus, you're not going to give the stone. When I'm going to ask the meat, you're not going to give the snake for your kid, Jesus. You have been sacrificed, the Lord Jesus, your Son, only the lovable Son, Jesus, to your humanity, Jesus. Such a kindness, Father, you are having in our lives, mighty Father, Lord Jesus. And I pray for all the families with all the needs who have been standing here, Jesus. You know the depth of their desires, Jesus. Of course, the human desires are more than the Himalaya mountains, Jesus. We are not going to complete those desires day by day, Jesus. But Jesus, as we are wearing your Bible words as Jesus, as a shield, Jesus, whenever we go out in this society, Jesus, we are being there. Jesus, you are protecting with your holy angels with us, guarding us, mighty Father, Lord Jesus. Especially again, Jesus, I submit on this auspicious day, Jesus, Sunday, across the globe, Jesus, people who are being, Jesus, doing the prayers. And I pray for the pastors and the congregations, and wherever your voice is being there, Jesus, and glorifying your name, Jesus. And not only like the brother Yashwant, Jesus, and especially for brother Yashwant, I, Jesus, request your showers to be there, Jesus. And next time he should come and he should give you a message, telling the message to you, Jesus, glorifying you, that God has blessed me abundantly. In the name of Father, Son, and the Holy Spirit, I pray that shower should be there. Not only like the Yashwant, Jesus, there are so many brothers and
and daughters, brothers, children, Jesus, across the globe, Jesus, and here in our place also, Jesus, who are not coming forward, but fulfill their needs, Jesus, abundantly, Jesus, because you are the loving God, Father, who never going to leave us alone. Thank you for, Jesus, listening our prayers, and we believe that whatever going to we ask, it might be one time, two time, Jesus. As you said, Jesus, whatever we're going to ask again and again, it will be done once we ask in the name of Father, Son, and the Holy Spirit. That's the loving God. Father, we have mighty Father, who have been opening the doors of the heaven, Jesus. As you say, Jesus, as a mustard seed enough of the faith, if you're going to have, that faith is enough for us in our lives. Thank you, Jesus. We pray once again, and also next coming time, Jesus, and especially bless the Father, Jesus, who is going to take the word and who is going to seed that word in our hearts, Jesus, which grow like a banyan trees, and also which shield us in our lives. And I submit all the upcoming time to your words and your hands. In the mighty name I pray. Amen.